నిన్న ఉదయ్ స్కీమ్ చెప్పాను యూట్యూబ్లో, అందరూ చూసే ఉంటారు. సో ఈ స్కీమ్ ఏంటంటే దానికి సంబంధించిన క్వశ్చన్. ఉదయ్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని అనుకోవద్దు, అది ఉడాను. ఉదయ్ అంటే ఉజ్వల్ డిస్కామ్స్ ఎష్యూరెన్స్ యోజన, అంటే విద్యుత్ శాఖలో లేదా విద్యుత్ రంగానికి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ఇందులో మీరు చూస్తే డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడే తెలిసిపోద్ది. సెకండ్ పాయింట్ చూడండి, ద మోటివ్ ఈజ్ టు ఇంప్రూవ్ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ప్రభుత్వ బ్యాంకులకి ఉదయ్కి సంబంధమే లేదు అసలు. సో కాబట్టి రెండుని ఎలిమినేట్ చేయండి, ఎలిమినేట్ హిమ్ ఇమీడియట్లీ. సో రెండు తీసేస్తే మిగిలినవి ఏంటి, 1AC. సో ఏ ఆప్షన్ ఆటోమేటిక్గా కరెక్టే. హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటే విద్యుత్ని పంపిణీ చేసేటటువంటి సంస్థలని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటాం. థర్డ్ ఆప్షన్ చూడండి, వన్ ఆఫ్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్ ఇస్ టు ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ ద డొమెస్టిక్ కోల్ టు సబ్స్టిట్యూట్ ఫర్ ఇంపోర్టెడ్ కోల్. అంటే దిగుమతి చేసుకునేటటువంటి బొగ్గు తగ్గించి దేశంలో ఉన్నటువంటి బొగ్గునే ఎక్కువగా ఉత్పత్తి చేయాలనేటటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. కాబట్టి 1, 3 కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ సి. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ న్యూస్లో చాలా ఎక్కువగా కనిపించింది, హర్ ఘర్ తిరంగా. సో ఈ టాపిక్లో మనం చూడబోయేటటువంటి అంశాలు న్యూస్లో ఎందుకుండి, దీని సందర్భం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ అంటే ఏంటి, అసలు త్రివర్ణ పతాకం జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు జాతీయ జెండా తాలూకా ఎవల్యూషన్ కాలక్రమం అనేటటువంటిది ఎలా జరిగింది, పింగళ వెంకయ్య గారు మన తెలుగువాడు అయినా చాలా గర్వించదగ్గ వ్యక్తి దేశంలో, ఆయన ఎవరు, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అసలు దీనికి సంబంధించినటువంటి రూల్స్ లేదా ఇతర చట్టాలు ఏమన్నా ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటివి అలాగే పార్లమెంట్లో చేయబడినటువంటి చట్టాలు ఏంటి, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం చూడబోయేటటువంటి అంశం. ముందుగా మీరు హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ని చూసే ముందు అసలు త్రివర్ణ పతాకం గురించి మనకి ఎంతమందికి తెలుసు? జనరల్గా మనకి త్రివర్ణ పతాకం గురించి తెలిసినటువంటి అంశాలు ఏంటి, మనం త్రివర్ణ పతాకం ఆగస్టు 15 లేదా జనవరి 26 ఎగరేస్తాం, లడ్డు ఇస్తారు చేతిలో, హాయిగా లడ్డు చాక్లెట్ తింటాం, లడ్డు ఎవరికన్నా రాకపోతే గొడవ చేసేవాళ్ళం స్కూళ్ళల్లో, ఇదే తెలుసు. చాలామందికి దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఆగస్టు 15కి జనవరి 26కి తేడా తెలీదు. ఒకానొక టైంలో 3 ఏళ్ల క్రితం ఒక న్యూస్ ఛానల్ చేసినటువంటి సర్వేలో 35 మంది బీటెక్ అలాగే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా అడిగితే 2 జెండా పండుగలే అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. 35 మందిలో ఒకే ఒక్క వ్యక్తి రెండిట్లకి డిఫరెన్స్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం అంటే మనందరికీ తెలుసు, జనవరి 26, 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్లోనే రాజ్యాంగం వచ్చినప్పటికీ కూడా అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. ఆగస్టు 15 అందరికీ తెలిసిందే, స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. సో ఇది డిఫరెన్స్. అయితే మన మువ్వెన్నెల పతాకం అనేటటువంటిది మనకి ఎప్పటి నుంచో చిన్నప్పుడు కూడా మనం పాటలు పాడుకున్నాం. విజయీ విశ్వతి రంగా ప్యారా, జెండా ఊంచే రహే హమారా, ఇట్లాంటివన్నీ పాడాం కూడా మనం. సో ఆగస్ట్ 16 ఉదయం ఎర్రకోట పైన 1947వ సంవత్సరంలో ఎగిరినటువంటి ఈ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో అద్భుతమైనటువంటి స్ఫూర్తిని మనలో రగిల్చింది. ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జాతీయ స్ఫూర్తిని రగిల్చేందుకు వ్యక్తులు చెప్పేటటువంటి మాటలే కాదు, ఒక చిన్న జెండా కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ జాతీయ స్ఫూర్తిని రగిలిస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం, ప్రతిబింబించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సిగ్నల్ కూడా ఏంటంటే మనందరికీ కూడా జాతీయ జెండా. అయితే చాలామందికి జాతీయ జెండాని ఎగరవేయడంలో ఉండేటటువంటి ఉత్సాహం జాతీయ జెండాలో ఇచ్చినటువంటి 3 రంగులకి సంబంధించినటువంటి అర్థాలు కానీ, లేదా మధ్యలో ఉన్నటువంటి ఒక చక్రం ఉంటుంది, మనం అశోకుని ధర్మచక్రం అని పిలుస్తాం, అందులో 24 స్పోక్స్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి అర్థాలు కానీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం మన జీవితంలో ఎప్పుడూ చేయం. సో ఈ క్లాస్లో మనం చూడబోయేటటువంటి అంశాలన్నీ కూడా ఇవే. మనం ఎప్పటి నుంచో దాదాపుగా మన మొత్తం అకాడమిక్స్లో ఏదైతే ఈ జాతీయ జెండా గురించి మనం ఇగ్నోర్ చేసామో అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది, ఈ మధ్యకాలంలో డిసెంబర్ 2021న ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అని మనకు ఒకటి ఉంది. కోడ్ అంటే ఏంటి, జనరల్గా డ్రెస్ కోడ్ అని ఉంటుందిగా, పలానా డ్రెస్సే వేసుకెళ్ళాలి ఆఫీస్కి లేదా స్కూల్కి వెళ్ళాలని ఒక కోడ్ ఉంటుంది. అట్లాగే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే త్రివర్ణ పతాకాన్ని లేదా జాతీయ జెండాను ఏ విధంగా మనం
దాన్ని గౌరవించాలి అనేటటువంటి దానిపైన భారత ప్రభుత్వం ఎప్పుడో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి దాన్ని ఒక దాన్ని ఇచ్చింది. 2002లో కూడా ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకి కొన్ని రూల్స్ వచ్చినాయి. సో ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఆ 2002 ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాని మళ్ళా రివైజ్ చేసి డిసెంబర్ 2021లో కొన్ని మార్పులు చేసినారు. మార్పులు అంటే దాని ఉన్నటువంటి రూల్స్ని ఏం మార్చలేదు, కానీ కొత్త రూల్స్ యాడ్ చేశారు. సో దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ట్రైకలర్ కెన్ నౌ బి మేడ్ ఆఫ్ పాలిస్టర్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెషిన్స్. ఒకప్పుడు మెషిన్స్తో త్రివర్ణ పతాకాన్ని తయారు చేయకూడదు, కేవలం హ్యాండ్ మేడ్ అని చేతులతో మాత్రమే తయారు చేయాలి. అది కూడా ఏ మెటీరియల్తో తయారు చేయాలి? ఏదైనా కాటను, సిల్క్, ఊలు లేదా ఖాదీ, కేవలం ఈ 4 మెటీరియల్స్తోనే తయారు చేయాలి. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేశారు, ఫ్లాగ్ని, జాతీయ జెండాను పాలిస్టర్తో కూడా తయారు చేయవచ్చు, మెషిన్స్తో కూడా తయారు చేయవచ్చు అనేటటువంటి దాన్ని కొన్ని రూల్స్ని ఇచ్చారు. ఇదే కాకుండా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం దేశంలో సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే మువ్వెలన్న జెండాని ఎగరవేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎగరవేయడానికి వీల్లేదు, కొంచెం కింద కట్టాల. అయితే ఇప్పుడు మన జాతీయ జెండాని అగౌరవపరచకుండా మీరు ఎంతసేపు దాన్ని ఎగరవేసినా నైట్ టైం కూడా ఎగరేయచ్చు అనేటటువంటి ఒక రూల్ను కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఇన్ 2021లో. అయితే దీనికి సంబంధించి మీరు కనుక చూస్తే ఈ మధ్యకాలంలో హర్ ఘర్ తిరంగా అనేటటువంటి పేరుతో ప్రతి ఇంటికి మువ్వెలన్న జెండాను పంపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి పేరిట 75 సంవత్సరాలు మనం స్వాతంత్రాన్ని పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ క్యాంపెయిన్ను తెర మీదకి తీసుకొచ్చింది. దీని పేరే హర్ ఘర్ తిరంగా. హర్ ఘర్ తిరంగా అంటే అన్ని ఇళ్ళకి జాతీయ జెండాను పంపించడం. సో ఇది ఎందుకు అనేటటువంటి విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ రాశాను, యూనిటీ ఇన్ డైవర్సిటీ బై ఫ్లయింగ్ తిరంగా ఇన్ అవర్ హోమ్స్ ఫ్రమ్ 13 to 15 ఆగస్ట్. 13 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు మన దేశంలో సమైక్యతకు, ఐక్యతకు నిదర్శనంగా అదే విషయాన్ని ప్రతిబింబించే విధంగా, అలాగే మనందరికీ కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటటువంటిది మీకు తెలుసు, భిన్నత్వంలో ఏకత్వం అంటాం. ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి దాన్ని ప్రతిబింబించే విధంగా మన అందరి ఇళ్లపైన కూడా ఈ జాతీయ జెండాను ఎగురవేద్దాం, మన అందరూ ఒకటే అనేటటువంటి నినాదాన్ని సింబాలిక్గా చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేటటువంటి దానికి ప్రభుత్వం తెరతీసింది. సో దాని పేరే హర్ ఘర్ తిరంగా. సో ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ దేని కింద చేస్తున్నాం మనం? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 వసంతాలు నిండినటువంటి నేపథ్యంలో దీన్ని చేపడుతున్నాం. ఇది ఎందుకు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేశభక్తి అనేటటువంటి దాన్ని పెంపొందించడానికి, మనందరము కూడా ఒకే జాతికి చెందినటువంటి వ్యక్తులము అంటే జాతీయవాదాన్ని పెంపొందించడానికి గాను ఈ ప్రోగ్రామ్ని చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అలాగే అవర్ రిలేషన్షిప్ విత్ ద ఫ్లాగ్ హ్యాస్ బీన్ మోర్ ఫార్మల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ దెన్ పర్సనల్. జనరల్గా మీరు అమెరికా లాంటి దేశాలకు వెళ్తే వాళ్ళ జాతీయ జెండా మీరు చూసే ఉంటారు, 50 నక్షత్రాలు ఉంటాయి, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 50 స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి అనమాట. సో వాళ్ళు చెడ్డీలపైన, చొక్కాలపైన, చెప్పులపైన వీటి మీద కూడా జాతీయ జెండాను చూపించి జాతీయ జెండా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను కనబరుస్తూ ఉంటారు. అయితే మన దేశంలో జాతీయ జెండా పైన ఉన్నటువంటి ప్రేమను చెప్పేటటువంటి దానికన్నా కూడా జాతీయ జెండా పట్ల మనకు ఉన్నటువంటి గౌరవాన్ని, నిబద్ధతను చూపించే విధంగా మన తాలూకా విషయాలు ఉంటాయి. మనం ఎప్పుడు కూడా చొక్కాల మీద వేసుకోవడం ఇట్లాంటివి చెయ్యం. జాతీయ జెండా ఇప్పుడు కూడా ఏదో మంచి బాహుబలి లాంటి సినిమాకి వెళ్ళినా కూడా ముందు జనగణమన వచ్చి జాతీయ జెండా కనిపిస్తే నిలబడి సెల్యూట్ చేస్తాం. ఎందుకు అంటే మనందరికీ కూడా జాతీయ జెండా పట్ల ఉండేటటువంటి భావన ప్రేమ ఉన్నదన్న భావన కాదు, గౌరవం, నిబద్ధత అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఇది ఒకటి. అలాగే సింబాలిక్ ఆఫ్ నాట్ ఓన్లీ అన్ యాక్ట్ ఆఫ్ పర్సనల్ కనెక్షన్ బట్ ఆల్సో అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ టు నేషనల్ బిల్డింగ్. ఈ జాతిని ఇంకా పైకి తీసుకెళ్లేంత వరకు, ఇంకా పైకి తీసుకెళ్ళడానికి అంటే మన జాతీయవాదాన్ని, జాతిలో ఉన్నటువంటి ఇంకా ఇతరత్రా విషయాలను కూడా ఇంకా జాతిని బలోపేతం చేయడానికి మనందరికీ ఉన్నటువంటి నిబద్ధతను కనిపించే విధంగా ఈ హర్ ఘర్ తిరంగా అనేటటువంటి క్యాంపెయిన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో జాతీయ జెండాకి వ్యక్తిగతంగా మీకు ఉన్నటువంటి సంబంధం కన్నా జాతి మొత్తానికి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ప్రోగ్రామ్ని తయారు చేస్తున్నారు. ఇదంతా కూడా మనం 13వ తారీఖు నుంచి 15వ తారీఖులోగా ఈ 2 డేట్స్ మధ్యలో చేయాలన్నమాట. అలాగే టు ఇన్వోక్ ద ఫీలింగ్ ఆఫ్ ప్యాట్రియాటిజం, ఇందాక చెప్పినట్టుగా మనందరిలో కూడా దేశభక్తిని నింపే విధంగా కూడా ఈ క్యాంపెయిన్ అనేటటువంటిది చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్. అయితే అసలు ఈ జాతీయ జెండా యొక్క
ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని కనుక మీరు ఒక్కసారి ఆలోచిస్తే, దీని గురించి సర్వేపల్లి రాధాకృష్ణన్, మీ అందరికీ తెలుసుగా, సర్వేపల్లి రాధాకృష్ణన్ కొన్ని విషయాలు చెప్పారట. ఏంటి? ద అశోక చక్ర అంటే మీకు మధ్యలో బ్లూ కలర్లో ఉంటుంది అశోక చక్ర. అందులో 24 ఆ ఒక వీల్లో 24 స్పోక్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటుంది. ఈ 24 స్పోక్స్కి కూడా ఒక మీనింగ్ ఉంది, నేను అది కూడా చెప్తాను. అయితే దీన్ని ఆయన ఏమంటారంటే, ఇది అశోకుని ధర్మచక్రము, అంటే మన దేశంలో ధర్మం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ప్రతిబింబించాలి, దేశంలో ధర్మస్థాపన అనేటటువంటిది ఉండాలి. ఇది ఆలోచిస్తూనే కదా రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి నవల రాశాడు, గీతాంజలి అని చెప్పేసి. ఏ దేశంలో అయితే ఒక మనిషి మరొక మనిషిని దోచుకోడో, ఏ దేశంలో అయితే శాంతి స్థాపనలు అనేటటువంటి ఉంటాయో అటువంటి కాలంలోకి నా దేశాన్ని నడిపించు అని చెప్పి ఆయన అద్భుతమైన గీతాంజలి రాశాడు. సో ఇందులోనే భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఏం చెప్తారంటే, జాతిలో ఎప్పుడు కూడా ధర్మము అనేటటువంటి దాన్ని ప్రతిబింబించడానికి మనం ఈ అశోకుని ధర్మచక్రాన్ని పెట్టాం. అట్లాగే ఈ అశోకుని ధర్మచక్రం అంటే ఏంటి? అది చక్రం అంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. సో ఈయన ఏం చెప్తాడంటే, తిరగడము అంటే జీవితము, ఆగిపోవడము అంటే మరణము. సింపుల్. సో ఎప్పుడు కూడా మనం కూడా మన తాలూకా ప్రయత్నాలను ఎప్పుడూ ఆపకూడదు. ఒక నోటిఫికేషన్ పోయింది, ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, నిరుత్సాహపడకూడదు. కానీ మనం చేసేటటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయాలి. నిజంగా మనం ఇన్స్పిరేషన్, మోటివేషన్ పొందాలని అనుకుంటే కేవలం మీరు రోజు చూసేటటువంటి జాతీయ జెండాలో ఉన్న చిన్న అశోక చక్రం చాలు మనల్ని మంచిగా మోటివేట్ చేయడానికి. పెద్ద పెద్ద యూట్యూబ్ ఇవన్నీ క్లాసులు వినాల్సిన అవసరం లేదు. సో 2 ద సాఫ్రాన్ కలర్, అలాగే అందులో ఉన్నటువంటి కాషాయం ఒకటి ఉంది. ఈ కాషాయం అనేటటువంటిది త్యాగము, ఆత్మస్థైర్యము, దీనికి నిర్వచనంగా, ప్రతిబింబంగా మనం భావిస్తూ ఉంటాం. అలాగే మధ్యలో మరొక రంగు వస్తుంది, అదేంటి? వైట్ కలర్, శాంతి, అలాగే మనకు ఉన్నటువంటి ఏమంటాం మనం, విశ్వసనీయత, ఇట్లాంటి వాటి గురించి స్వచ్ఛత. తెలుపు అంటే స్వచ్ఛతగా, అందుకే పాలని స్వచ్ఛంగా భావిస్తాం మనం. సో శాంతి, స్వచ్ఛత, విశ్వసనీయత, వీటి గురించి మాట్లాడేటటువంటిది తెల్ల రంగు. అలాగే చివరిలో ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఈ ఆకుపచ్చ రంగు ఏం చెప్తుంది మనకి? ప్రకృతి పట్ల మనకు ఉన్నటువంటి భావన, పాడి పంటలు, మనకున్నటువంటి సంపద, వీటి గురించి, అలాగే ప్రకృతి పట్ల మనకు ఉన్నటువంటి విశ్వసనీయత, వీటి గురించి గ్రీన్ కలర్ చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఒరిజినల్గా వచ్చినటువంటి జాతీయ జెండాలో ఇన్ని రంగులు లేవు. అది కూడా చూద్దాం ఒకసారి. మీరు చూస్తే దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అశోక చక్ర. 24 స్పోక్స్కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. నేను మొత్తం చెప్పలేను, మీరు కావాలంటే తర్వాత ఒకసారి స్క్రీన్ షాట్ చూసుకొని మళ్ళీ చూసుకోండి. నేను కొన్ని చెప్తాను. లవ్ అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రేమించి, ఇదే కదా ప్లెడ్జ్ చేస్తాం మనం, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్, తర్వాత ఆపుతాం అండ్ సిస్టర్స్ అనే చోట చిన్నప్పుడు, రైట్? అట్లాగే కరేజ్, ధైర్యము, పేషెన్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి మీకు. సో ఇవన్నీ కూడా అశోకుని ధర్మచక్రంలో ఉన్నటువంటి 24 పదాలకి 24 అర్థాలు. అంటే మన జీవితం కూడా ఈ 24 అంశాలతో ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒక విషయాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే ఇది ఎప్పుడు తీసుకున్నామంటే, ఒరిజినల్గా స్వాతంత్రానికి ముందు మనకు వచ్చినటువంటి త్రివర్ణ పతాకం 1931 కరాచీ సెషన్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అందులో తీసుకోబడింది. అయితే 1947 జూలై 22న ఈ కొత్తగా తీసుకున్నటువంటి అశోకుని ధర్మచక్రాన్ని ప్రవేశపెట్టాం. అంతకుముందు చరకా యంత్రం ఉండేది మనకి, రైట్? సో అలాగే మీరు ఎవల్యూషన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ చూస్తే 1906లో నేషనల్ ఫ్లాగ్ అలా ఉండేది, వందే మాతరం అనేటటువంటి పేరుతో. ఇది బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చినటువంటి ఫ్లాగ్. దాని తర్వాత బెర్లిన్ కమిటీ ఆఫ్ ఫ్లాగ్, మేడం బికాజీ కామా అని చెప్పి ఒక ఆమె వందే మాతరం అని ఒక జర్నల్ రాసేది. ఆమె 1907లో ఈ ఫ్లాగ్ని ఆమె రాశారు, ఈ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే హోమ్ రూల్ మూమెంట్ తెలుసు కదా మీ అందరికీ, 1917 ఆ టైంలో ఖిలాఫత్ మూమెంట్ అవన్నీ చూశారు కదా. సో ఆ టైంలో అన్ని బీసెంట్ వీళ్ళందరూ వస్తారు. ఆ టైంలో వచ్చినటువంటి పతాకం, కానీ అక్కడ ఎవరిది ఉంది? బ్రిటిష్ వాళ్ళది ఉంది, ఎందుకంటే మనం బ్రిటిష్ ఇండియా కాబట్టి. దాని తర్వాత మొట్టమొదటిసారి పింగళి వెంకయ్య గారు 1918, 1921 మధ్యకాలంలో గాంధీ గారిని కలిసి మనందరికీ కూడా మన సొంతంగా ఒక జాతీయ భావన ఉండేటట్టుగా ఒక త్రివర్ణ పతాకం అనేటటువంటిది ఉండాలి, దీన్ని ఖచ్చితంగా నేను రూపొందిస్తానని చెప్పి ఒక ప్రోటోటైప్ తీసుకెళ్ళినారట. ఇంకొంచెం మంచి ప్రోటోటైప్ ఏంటని కొంచెం సలహాలు ఇవన్నీ సూచనలు ఇవ్వగా చివరికి ఇలా మారింది. అయితే ముందుగా ఆయన ఇచ్చిన దాంట్లో 2 రంగులు ఉన్నాయట. ఒకటేంటంటే తెలుపు, మరొకటి ఆకుపచ్చ. కాషాయాన్ని తర్వాత జోడించారు. దీన్ని జోడించడానికి కూడా హెల్ప్ చేసినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే, అంటే ఫైనల్గా పింగళి వెంకయ్య గారు తీసుకొచ్చింది ఇది, ఈ రంగులు. ఈ మధ్యలో చరకాయంత్రం పెట్టమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఇంకో ఈయన, లాలా హన్స్రాజ్ సోంది. ఈయన కూడా ఫ్రీడమ్ ఫైటరే. లాలా హన్స్రాజ్ సోంది చెప్పినట్టుగా
ఆ మధ్యలో ఉన్నటువంటి చరకా యంత్రాన్ని చూపించి, ఎందుకు చరకా యంత్రం అంటే అప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళం, బ్రిటిష్ నుంచి బట్టలని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం దిగుమతి. అట్లా కాకుండా స్వయంగా మనమే మన తాలూకా వస్తువులను ఉత్పత్తి చేయాలి అనేటటువంటి ఒక విషయాన్ని ప్రతిబింబించే విధంగా దీన్ని చెప్పినటువంటి వ్యక్తి ఈయన. సో ఆ తర్వాత పింగళ వెంకయ్య గారు అది పట్టుకొచ్చారు. పింగళ వెంకయ్య గారు మీ అందరికీ తెలుసు కదా, మచిలీపట్నం దగ్గరలో పుట్టినారు, అక్కడే ఒక ప్రొఫెసర్గా పనిచేసేవారు ఆయన. సో దాని తర్వాత పింగళ వెంకయ్య గారు ఇచ్చినటువంటి త్రివర్ణ పతాకాన్ని 1931లో ఈ త్రివర్ణ పతాకాన్ని కరాచీ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటిది అడాప్ట్ చేసుకుంది. దాని తర్వాత 1947 జూలై 22న ఫైనల్గా మనకి ఇది వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఇదే త్రివర్ణ పతాకాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. సో ఇది మొత్తంగా జరిగినటువంటి హిస్టరీ. సో ఇది పింగళ వెంకయ్య గారి గురించి. డాక్టరేట్ ఇన్ జియాలజీ, ఆయన్నే ఫ్లాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డైమండ్ వెంకయ్య, రకరకాల పేరుతో పిలుస్తారు. తెలుగువాడు అయినందుకు ఆయన చాలా గర్వపడాలి మనం. సో దీని తర్వాత ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను, 2002లో ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి రూల్స్ని ప్రవేశపెట్టినారు. అందులో అన్రెస్ట్రిక్టెడ్ డిస్ప్లే ఆఫ్ ట్రై కలర్, అంటే మీరు ఎంతసేపు అయినా కూడా జెండాని ఎగరవేయచ్చు. ఎప్పటి వరకు, దాని గౌరవానికి భంగం కలగనంత వరకు. గౌరవానికి భంగం కలగడం అంటే ఒకానొక సందర్భంలో సానియా మీర్జా ఏదో ఒక ఆమె కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఎదురుగుండా త్రివర్ణ పతాకం ఉంటే ఎవరో ఫోటో తీసి అది ట్విట్టర్లో పెడితే చాలా పెద్ద రభస అయింది. అది త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిస్తే మనకున్నటువంటి చట్టాల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కూడా పార్లమెంట్ రద్దు చేసింది. సో ఈ రకమైనటువంటి విషయాలు కూడా మనకున్నాయి. అయితే ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో మనకి 3 డివిజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జనరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ట్రై కలర్, అంటే మొత్తం జెండాకి సంబంధించి అది ఎత్తు ఎంత ఉండాలి, అడ్డం ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది జనరల్ డిస్క్రిప్షన్. అలాగే రూల్స్ ఆఫ్ డిస్ప్లే, అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ బాడీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకు ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ లేదా పబ్లిక్ అండ్ ప్రైవేట్ బాడీస్ ఏవైనా, ప్రభుత్వ లేదా ప్రైవేటు బాడీలు ఏవైనా ఉంటే ఈ జెండాని ఎలా ఎగరవేయచ్చు అనే దానికి కూడా మనకి నియమ నిబంధనలు ఉన్నాయి. అన్నీ చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది అర్థం చేసుకుంటే చాలు. మూడోది రూల్స్ బై గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ బాడీస్. ఒకవేళ ప్రభుత్వం కనుక మూవెళ్ళ జెండాను కనుక ఎగరవేస్తుంటే దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు చూడండి, రాష్ట్రపతి ఉన్నంతసేపు జెండాను ఎగరవేస్తారు, రాష్ట్రపతి లేకపోతే జెండాను దింపుతారు కిందకి మీకు అక్కడ రాష్ట్రపతి భవన్ పైన. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో దీనికి సంబంధించి మీరు చూస్తే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో మనకి చెప్పినటువంటి మేజర్ ఇష్యూ ఏంటంటే కమర్షియల్ పర్పసెస్, వాణిజ్యపరమైనటువంటి అంశాలకు ఇండియన్ ఫ్లాగ్ని వాడకూడదు. అంటే మీరు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు, ఇండియన్ ఫ్లాగ్ వేసుకుని అందులో మీ బొమ్మ వేసుకోకూడదు, అట్లా చేయకూడదు. అలాగే మీరు చూడండి, చొక్కాలపైన ఇండియన్ ఫ్లాగ్ చేయటము, అట్లాంటివన్నీ కూడా నాట్ అలౌడ్. అది అండర్స్టాండింగ్. ఎందుకంటే చొక్కాని ఎలా అయినా వాడతాం మనం తర్వాత కదా, సో దాన్ని అగౌరవపరిచినట్టే కదా. అదే మీరు అమెరికాలో అయితే చెప్పుల పైన కూడా వాళ్ళు అమెరికా ఫ్లాగ్ని వేసుకుంటారు, వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళది, మన కాన్సెప్ట్ మనది. అలాగే మోర్ ఓవర్ ద ఫ్లాగ్ షుడ్ నాట్ బి యూజ్ యాజ్ అ ఫెస్టూన్, అంటే డెకరేషన్ పర్పస్కి ఫెస్టివల్స్కి ఇండియన్ ఫ్లాగ్ని వాడకూడదు. ఇట్స్ అన్ అఫెన్స్, ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. అలాగే ఫర్ అఫీషియల్ డిస్ప్లే ఓన్లీ ఫ్లాగ్స్ దట్ కన్ఫర్మ్ టు ద స్పెసిఫికేషన్స్ అలౌడ్ డన్ బై ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అంటే ప్రభుత్వం కనుక అఫీషియల్ పర్పస్లో ఇండియన్ ఫ్లాగ్ని ఎగరవేస్తూ ఉంటే దానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మాత్రమే ఇండియన్ ఫ్లాగ్ని తయారు చేయాలి. మీ ఇష్టానుసారం తయారు చేసుకుంటే కుదరదు. అదే మీకు జనరల్గా ఇక ఇలా ఉంటుంది, నిలువు ఎంత ఉండాలా 2, అడ్డం 3 ఇంచెస్, ఇంటూ ఎంతైనా వేసుకోండి మీరు, ఎంత పెద్ద జెండా అయినా 2/3 ఉండాలా. అర్థమవుతుందా? అలాగే దీనికి సంబంధించి మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అంశాలు ఆర్టికల్ 51AA ఎందులో ఉంటుంది? ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీసా, ఫండమెంటల్ డ్యూటీసా? ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అందులో ఏమి ఇచ్చాం? నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. దీన్ని అనుసరించే కదా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అన్ని సినిమా హాళ్ళల్లోని సినిమా ముందు జాతీయ గీతాన్ని పాడాలి, అందరూ దాన్ని గౌరవించాలి. అలాగే అంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ అని ఒకటి, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ యాక్ట్ అని ఒకటి. ఒకవేళ మీరు జాతీయ జెండాని కనుక అగౌరవపరిస్తే శిక్షా స్మృతి దేని విధంగా ఉంటుంది? ఐపీసీ సెక్షన్స్ విధంగా కాదు, ఈ చట్టాల మాదిరిగా ఉంటుంది. సో ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి చూడండి. ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇట్ రెస్ట్రిక్షన్స్ ద యూజ్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్, ద కోట్ ఆఫ్ ఆర్మ్స్ యూజ్డ్ బై ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అఫీషియల్ సీల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అశోక్ చక్ర. కేవలం ఈ పర్పసెస్కి మాత్రమే వాడాలా. వేడ్లీ కన్నా వాడితే దట్ ఈస్ అగైన్స్ ద రూల్స్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే మీరు అనొచ్చు, సార్ జేబుకు పెట్టుకోవచ్చా? అది వేరు, అది జెండా తాలూకా చిన్న ఇమేజ్. జెండా వేరు, జెండా తాలూకా ఇమేజ్ వేరు. ఇమేజ్లు వాడతాం కానీ జెండాని యథావిధిగా వాడేటటువంటి
అవకాశం తక్కువ ఉంటుంది మనకి. ఎప్పుడు జెండాను కట్టుకోం కదా, జెండా తాలూకా చిన్న ఇమేజ్ని కట్టుకుంటాం మనం, అంటే జెండా కాదు అది, ఇట్స్ ఎ పేపర్ యాక్చువల్గా చెప్పాలంటే. సో అది విషయం. సో ఇది ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్. ఎగ్జామ్లో మిమ్మల్ని ఏం అడగచ్చు అంటే ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది, దేనికి సంబంధించింది, ఈ ప్రొవిజన్, ఇట్లాంటివి అడుగుతాడు. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ అంటే ఏంటి, డిస్క్రిషన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు కంట్రీస్ నేషనల్ సింబల్స్, జాతీయ చిహ్నాలకు సంబంధించి ఎవరైనా దాన్ని అగౌరవపరిస్తే వారికి శిక్షలు అనేటటువంటివి వర్తిస్తాయి. ఎట్లా, ఇంకో ఇట్లా, ఎవరైనా కనుక వాటిని అగౌరవపరిస్తే దే ఆర్ డిస్క్వాలిఫైడ్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్, ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు, లేదా ఆల్రెడీ గెలిచుంటే లెజిస్లేచర్ నుంచి 6 సంవత్సరాలు బహిష్కరిస్తారు వాళ్ళని. సో ఇక ఇక్కడ ఇచ్చాను చూడండి, అఫెన్స్ ఆఫ్ ఇన్సల్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్, ఇన్సల్టింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగాన్ని కూడా కొంతమంది చింపేస్తుంటారు, అట్లా చేయకూడదు, దట్స్ అన్ అఫెన్స్. అలాగే అఫెన్స్ ఆఫ్ ప్రివెంటింగ్ ద సింగింగ్ ఆఫ్ నేషనల్ యాంథమ్, ఎట్లా పడితే అట్లా పాడకూడదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను సార్, యో యో అంటాను సార్, అట్లాంటివి కుదరవు. నేషనల్ నేషనల్ యాంథమ్ కూడా ఒక టైం ఉంటుంది, ఏదో 52 సెకండ్సా సంథింగ్ లైక్ దట్. సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్లో ఇచ్చినటువంటి అంశాలు. ఇది 1971లో వచ్చింది. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి అంశము, మీరు ఒకసారి చూసి దీన్ని ఆన్సర్ చేయండి, కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ పెట్టండి. విత్ రెఫరెన్స్ టు మదనపల్లె ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? పింగళ వెంకయ్య డిజైన్ ద ట్రైకలర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్, పట్టాభి సీతారామయ్య లెడ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ అని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీయే. రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ యాంథమ్ని ట్రాన్స్లేట్ చేశారట బెంగాలీ టు ఇంగ్లీషు. మేడం బ్లావెట్స్కీ అండ్ కలోనల్ ఆల్కాట్ సెటప్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ ఫస్ట్ దేర్. సో వీటి తాలూకా ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి వీడియోలో ఈ ఆన్సర్ చూడండి. This video is brought to you by AKSIAS.